లో దొరుకుతుంది. న్యూస్ 2 నుంచి 8వ తరగతి విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక ప్రాజెక్టులను నగరంలో ప్రదర్శించారు. బ్రెయిన్ కెఫే బడ్డింగ్ సైంటిస్ట్ కాంటెస్ట్ లో 4 విద్యార్థులు ఫైనలిస్టులుగా నిలిచారు. ఈ పిల్లలు తయారు చేసిన ప్రాజెక్టులను ఈ నెల 25న ముంబైలో జరగనున్న తుది పోటీల్లో ప్రదర్శించనున్నారు. పిల్లల్లో సృజనాత్మకతకు కొదవలేదు. అవకాశం వస్తే పిల్లలు తమ సత్తా చాటుకుంటారు. భవిష్యత్ శాస్త్రవేత్తలు గుర్తించేందుకు 2 ఏళ్లుగా బ్రెయిన్ కేఫ్ బడ్డింగ్ సైంటిస్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన 2 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. బ్రెయిన్ కేఫ్ బడ్డింగ్ కాంటెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులు పలు సృజనాత్మక ప్రాజెక్టులను ప్రదర్శించారు. నగరానికి చెందిన గుడ్ షెపర్డ్ స్కూల్ విద్యార్థి హర్షవర్ధన్ ప్రదర్శించిన సైన్స్ ఇన్ బిల్డింగ్ డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ పేరుతో ప్రకృతి విపత్తులను తట్టుకునే రీతిలో ఓ ఇంటిని డిజైన్ చేశాడు. ఇది ఎకో ఫ్రెండ్లీ హౌస్. వరదలను, అగ్ని ప్రమాదాలను, భూకంపాలను తట్టుకుంటుంది. వర్షపు నీటిని ఆదా చేయడం ద్వారా నీటి అవసరాలను, బయోమాస్ ద్వారా గ్యాస్ ను ఉత్పత్తి చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే జపాన్లో, చైనాలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, అవి డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. నేచర్ డిస్ట్రాయ్ వల్ల. అంటే వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకోవాలంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అయ్యేటట్టు కట్టాలి. అంటే వాళ్ళ ఇంటిని ఎట్లా కనుకోవాలి? విత్ ద హెల్ప్ ఆఫ్ హైడ్రాలిక్ జాక్స్. ఎకో ఫ్రెండ్లీ హౌస్. యూ కెన్ లివ్ వేర్ ఎవర్ ఇన్ ద వరల్డ్. యూ కెన్ మూవ్ ఆన్ ద ల్యాండ్ అండ్ ఇన్ ద వాటర్ ఆల్సో. సపోజ్ ఫారెస్ట్ ఫైర్ సడన్లీ అటాక్ అయిందనుకో, దెర్ ఈస్ ఎ మెటల్ మెష్ మేడ్ ఆఫ్ మెటల్ మెష్. It will absorb the heat, so we can protect it from the forest fire also. 4వ తరగతి చదువుతున్న సానియా తరన్నం హైడ్రాలిక్ ప్రెస్ ను రూపొందించింది. పాస్కల్ సిద్ధాంతం ఆధారంగా ఇది పనిచేస్తుంది. చాలా తక్కువ ప్రెస్ చేయడం ద్వారా హైడ్రాలిక్ జాక్ల సహాయంతో పెద్ద పెద్ద వాహనాలను, ఇతర వస్తువులను సులభంగా పైకి లేపవచ్చు. Today I am going to present my project hydraulic press. Hydraulic press works with the help of liquid or a gas. The setup is made up by using thermocol box, oil tins, syringes, tube and plaster. Hydraulic press follows Pascal's law. Pascal's law states that force of a liquid or a gas transmits in all directions. We can use this kind of press in lifting cars or any other heavy vehicle. తరుణ్ చౌదరి అనే విద్యార్థి బరస్టింగ్ బెలూన్స్ ను రూపొందించాడు. ఎక్కువ వేడిని గ్రహించుకున్నప్పుడు నీరు కూలెంట్ గా పనిచేస్తుందని నిరూపించాడు తరుణ్. విద్యార్థులు రూపొందించిన ఈ ప్రాజెక్టులను ఆయా రంగాల్లో నిపుణులైన న్యాయ నిర్ణేతల బృందం పరిశీలించి ఎంపిక చేసింది. ఆలోచనలో నూతనత్వం, మోడలింగ్ రూపకల్పనలో వినియోగించిన శాస్త్రీయ సూత్రాలు, ప్రాజెక్టు రూపకల్పనలో వాడిన మెటీరియల్స్ వంటి వాటి ఆధారంగా ఈ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ముంబైలో జరిగే ఫైనల్స్ లో విజేతగా నిలిచిన విద్యార్థికి ఉచితంగా జపాన్ సందర్శించే అవకాశం కల్పిస్తారు.